దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని నేర్చుకుని తదుపరి మరి సెలవు తీసుకుందాం. బైబిల్లో ఇంచుమించు 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాల్లో ఏ గ్రంథం ద్వారా సరే ఏ విధంగా చేద్దాం ప్రతిసారి దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. 66 గ్రంథాలు నువ్వు ఏది చదివినా, ఏ వచనం చదివినా, ఏ అధ్యాయం చదివినా, ఏ గ్రంథం చదివినా, ప్రతి అధ్యాయంలో, ప్రతి వచనంలో, ప్రతి గ్రంథంలో దేవుడు ఏదో ఒక అమూల్యమైన ఆత్మీయమైన విషయాన్ని దాచిపెడతాడు. శ్రద్ధగా వినండి. ఈరోజు చాలా ఆత్మీయమైన విషయాలు, జీవితాన్ని బాగుపడే విషయాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈ రోజున. అయితే ఈ 66 గ్రంథంలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి 10 అధ్యాయాలు ఉన్నాయి. ఆ గ్రంథమంతట్లో మనకు ప్రాముఖ్యంగా కనబడే వ్యక్తులు నలుగురు. ఎంతమంది? 4 వ్యక్తులు ప్రాముఖ్యంగా కనబడతారు. ఆ 4 వ్యక్తుల గురించి చెప్పడానికి సమయం కుదరకపోవచ్చు, కానీ నలుగురులో ఒక తీసిన 3 గురించి చెబుతాయి ఈ రోజున. ఆ ముగ్గురులో ఉన్న లక్షణాలు ఒకవేళ నీలో ఉన్నాయో లేవో ఒకసారి నువ్వు గమనించుకుంటే, నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటే చాలా మంచిది. హల్లెలూయా. 10 అధ్యాయాలు ఉంటాయి. 10 అధ్యాయాలు 4 వ్యక్తులు ప్రాముఖ్యంగా కనబడతారు. 4 వ్యక్తుల్లో 3 గురించి ప్రాముఖ్యంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకు నిలబెట్టి నీతో స్పష్టంగా మాట్లాడాలని ఆశపడుతున్న మాట. హల్లెలూయా. 3 వ్యక్తుల ద్వారా 3 రకాల విషయాలు మనం నేర్చుకుంటాం ఈ రోజున. హల్లెలూయా. 3 వ్యక్తుల ద్వారా 3 రకాల విషయాలు మనం ప్రాముఖ్యంగా నేర్చుకుంటాం. ప్రతి విషయం కూడా నీ ఆత్మీయ జీవితానికి మేలుకరమైందే. స్తోత్రం చెప్పండి. ప్రతి విషయం కూడా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి స్తోత్రం చెప్పండి. ప్రతి విషయం కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన రాజ్యాన్ని సిద్ధపరచాలనే. ఏంటా గ్రంథం అంటే ఎస్తేరు గ్రంథం. హల్లెలూయా. ఏ గ్రంథం? ఎస్తేరు గ్రంథం. 10 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో కనబడేటువంటి 4 వ్యక్తులే అంటే ఎవరంటే, 1 రాజు గారు, 2 మొర్దెకై గారు, 3 ఎస్తేరు గారు, 4 హామాను గారు. ఎంతమంది? 1 రాజు గారు, 2 మొర్దెకై, 3 ఎస్తేరు, 4 హామాను గారు. హల్లెలూయా. రాజు గారి గురించి పక్కన పెట్టి 3 వ్యక్తులు ఎస్తేరు, మొర్దెకై, హామాను, ఈ 3 గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. నాన్న గుర్తించుకో, దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు సరి చేసుకోవడానికి. కొంచెం బయటికి తీసుకెళ్ళమ్మా. ప్రతిదీ కూడా దేవుడు మన మంచి కోసమే మాట్లాడతాడు. మొట్టమొదటిగా మొర్దెకై గురించి ఈ రోజు మనం నేర్చుకుందాం. 4వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుతారా? జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో హల్లెలూయా హల్లెలూయా. మొర్దెకైలో ఈ రోజు మనం నేర్చుకునే విషయం ఏంటయ్యా అంటే, తన ప్రజలకు ఏదైనా ఆపద వస్తే చూసి తట్టుకోలేడు. ఏంటి? తన ప్రజలలో ఎవరైనా నశించిపోతున్నారంటే చూసి తట్టుకోలేడు. వాళ్ళని ఎలాగైనా సరే ఆపద నుంచి తప్పించాలి, వాళ్ళని ఎలాగైనా సరే ఆ ప్రమాదం నుంచి తప్పించాలి, వాళ్ళని ఎలాగైనా సరే నశించిపోకుండా, నరకంలో పడిపోకుండా వారి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలని ఒక ఆలోచన కలిగిన వ్యక్తి మొర్దెకై గారు. హల్లెలూయా. ఏంటయ్యా యూదులకు వచ్చిన సమస్య అంటే విన్నానా? హామాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ హామాను అనే వ్యక్తి యూదులందరినీ నాశనం చేయాలి, యూదులందరినీ కూడా పాడు చేయాలి, యూదులని వాడు భూమి మీద లేకుండా చేయాలన్న ఆలోచనతో ఒక కంకణాన్ని కట్టుకున్నాడు. ఎవరయ్యా ఈ హామాను అంటే, రాజు తర్వాత ఒక సేనాధిపతిగా నడుస్తున్నాడు. అతను ఏది చెబితే అది జరగాలి, అతను ఏది సిఫార్సు చేస్తే అది జరగాలి, అతను చెప్పిన మాట ప్రజలు ఖచ్చితంగా పాటించాలి. అటువంటి అధికారం కలిగిన వ్యక్తి హామాను. ఆ హామాను అనే వ్యక్తి ఇప్పుడు యూదులందరికీ కూడా కీడు తలబెట్టాడు. ఆ
ఆ కీడుకు తలపెట్టిన విషయం మొర్దెకై గారికి తెలిసింది. మొర్దెకై గారికి ఎప్పుడైతే తెలిసిందో, విను, మహారోదనతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి నడి మధ్యలోకి వెళ్ళి రోదన చేస్తూ శోకంతో ప్రార్థన చేస్తున్నాడు. ఏంటయ్యా అంటే, అయ్యా మా ప్రజల మీదకి దుఃఖం వచ్చింది, మా ప్రజల మీదకి సమస్య వచ్చింది, మా ప్రజల మీదకి భయంకరమైన ఆపద వచ్చింది. మొత్తకాలి రోజు నేను మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటి తెలుసునా? నీ ప్రజలు నశించిపోతున్నారు, నీలో భారం ఉందా? నీ ప్రజలు సాతాను యొక్క వలలో బ్రతుకుతున్నారు, వాళ్ళని రక్షించాలనే బాధ్యత నీకుందా? సాధారణంగా నీ కుటుంబం మీదకి, లేక నీ ప్రజల కుటుంబం మీదకి, లేక నీ బంధుమిత్రుల కుటుంబం మీదకి అనేకమైన శోధనలు తీసుకొచ్చి పెడుతున్నాడు. భారం నీలో ఉందా? వారు రక్షించబడాలి, వారు మందిరానికి రావాలి, వారు ప్రభువు తెలుసుకోవాలి, సాతాను యొక్క వల నుంచి వాళ్ళు బయటికి రావాలి. ఈ రోజు నేను వెలిగించబడ్డాను, కానీ నా ప్రజలు చీకట్లను బ్రతుకుతున్నారు అనే ఆలోచన నీకుందా? ఈ రోజున మన యొక్క ఆలోచన విధానం తెలుసా? నేను రక్షించబడ్డాను చాలు, నా కుటుంబం రక్షించబడ్డ చాలు, నేను ఆ కడుపు నిండింది చాలు. కాదు నాన్న, నీ తోటి వారు నశించిపోతున్నారు. ఎంతమందిలో, నీ కుటుంబీకులలో, నీ బంధువులలో, నీ స్నేహితులలో, నీ రక్త సంబంధికులలో ఎంతమంది ఉండగా దేవుడు నిన్నే ఎందుకు రక్షించుకున్నాడు? ఎప్పుడైనా ఆలోచించావా? అప్పుడప్పుడు నాకు చిన్న ఆలోచన వస్తుంది. నా బంధువులు చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, నా బంధువులు చాలా మంది ప్రెసిడెంట్లు ఉన్నారు, నా బంధువులు చాలా మంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ విడిచిపెట్టి దేవుడు నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సరిగ్గా చదువు, సరిగ్గా జ్ఞానం, సరైన తెలివి లేదే. దేవుడు నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇప్పుడు ఆలోచించాను. నీ కుటుంబం కోసం నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావని. హల్లెలూయా. నీ ప్రజలు నశించిపోతుంటే వారి పక్షాన నిలబడి దేవుని రోదన చేస్తామని. నా కుటుంబాన్ని రక్షించాయా, నన్ను బాగు చేయా, నా బిడ్డలు బాగు చేయా, నా భర్తను పొద్దాక నీ భర్త నీ బిడ్డలు నీ గురించేనా? మరి నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తోటి వారిని తోడబుట్టిన వారు నశించిపోతున్నారు, మరి వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నావా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొర్దెకైకి తెలిసిన విషయం ఏంటంటే, హామాను అనే వ్యక్తి నా ప్రజలకు కీడు కలబెట్టాడు, వాళ్ళని ఎలాగైనా సరే రక్షించాలి, వాళ్ళకి ఎలాగైనా సరే ఆ కీడు సంభవించకుండా వాళ్ళకి అడ్డుపడాలి. ఎలా 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 ఆలోచన చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ వంతుకు ఎప్పుడైనా సరే నీ కుటుంబంలో ఒక్కసారి, నీ బంధువులు ఒక్కరికైనా మా ప్రభువు నమ్ముకున్నామని ఎప్పుడైనా చెప్పావు నీ నోటితో? చెప్పు. నేనైతే కనబడ్డాలో చెబుతాను, ప్రభు మందిరానికి రావచ్చుగా, కనబడ్డాలో చెబుతాను నేను. మంచి నాతో పాటు పెరిగిన స్నేహితుడు ఉన్నాడు, నాకు చాలా బాగా ఇష్టం. ఒకప్పుడు ఆ వ్యక్తితో కలిసి తిరిగాను, తాగాను, విచ్చలవిడిగా చేశాను, చేయకుండా కార్యాలన్నీ చేశాను. అటువంటి మంచి చాలా స్నేహితుడు అనమాట, చాలా దగ్గరగా స్నేహం చేసినటువంటి స్నేహితుడు. ప్రభు కృపను బట్టి ప్రభువును రక్షించుకున్నాడు. ఆ వ్యక్తి మాత్రం ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నాడు. అలా జీవిస్తున్నటువంటి సమయంలో ఎందుకు ఒక రోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. తనతో ఫోన్లో చాలా తక్కువగా మాట్లాడతాను, ఎక్కువగా మెసేజ్ ద్వారా మాట్లాడతాను. మెసేజ్ చేసిన ఒక రోజున, ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడా, ఇక నేను చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టు. వేరే వేరే వాళ్ళ సాక్ష్యాలు అవసరం లేదు, నా సాక్షి జీవితం స్పష్టంగా తెలుసు. ఒకప్పుడు నేను ఎలా తిరిగాను, ఒకప్పుడు నీతో పాటు కలిసి ఎలా తాగాను, ఒకప్పుడు నీతో పాటు కలిసి బొమ్మల ముందు ఎలాగైతే డ్యాన్స్ చేశానో నీకు తెలుసుగా. నా జీవితాన్ని ఈరోజు ప్రభు మార్చాడు, నువ్వు కూడా మార్చుకుంటూ రక్షించబడతావని చిన్న మెసేజ్ పెట్టాను. ఈ రోజుకి రిప్లై రాలా, ఈ రోజుకి రిప్లై రాలా. నా బాధ్యతగా నేను చెప్పేశాను. వినడం వినకపోవడం అనేది వాడి కర్మ.
ఎప్పుడైనా ఒక్కసారి నీ తోటి వారికి క్రీస్తును పరిచయం చేయగలుగుతున్నావా? నువ్వు పనికెళ్తున్న చోట కానీ, నువ్వు చేస్తున్న ప్రయాణ విషయంలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, అమ్మా పెద్ద పెద్ద ప్రసంగాలు చేయాల్సిన అవసరం నీ సాక్ష్యాన్ని చెప్పు. వీరి సువార్త పెట్టాల్సిన అవసరం వెళ్ళి నీ ఒకప్పుడు జీవితం ఏంటో, ఈ రోజు ప్రభువు నమ్ముకుని నాకు నీ జీవితం ఒకసారి వాళ్ళకి చెప్పు, తెలియజేయి. ప్రభు రేపు నేను అడుగుతాడు, నేను రక్షించుకున్నాను, నీ కుటుంబీకులందరిలో నువ్వే నాకు బాగా నచ్చి నేను ఏర్పాటు చేసుకున్నాను, కనీసం నీ కుటుంబీకులు ఒక్కసారి నా రక్షణ స్వార్థ చెప్పగలిగావా అని ప్రభు రేపు నేను అడిగితే ఏ సమాధానం చెబుతా ఒకసారి చెప్పు. తలదించుకోవడం తప్ప ఏం లేదు. తలదించుకోవడం తప్ప ఏం లేదు బాబు. ఆనాడు మొర్దెకై కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొర్దెకై ఒకటి చేస్తున్నాడు, ఈ రోజు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే, దేవుడు ఈ రోజు నన్ను స్థితిలో నిలబెట్టాడంటే నా ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలి, నా ప్రజలు రక్షించబడడం కోసం నా వంతుగా నేను ప్రయత్నం చేయాలి. ఏం చేస్తే బాగుండదు, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా రక్షిస్తే బాగుంటుంది, వాళ్ళని ఎలా ప్రభువులకు నడిపిస్తే బాగుంటుంది, సాతాను పనిన కీడు నుంచి వాళ్ళని ఎలా తప్పించాలని ఆలోచనతో ప్రయాసపడుతున్నాడు. ఆలోచన చేస్తున్నాడు, దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. నాకు పెళ్లి కావాలయ్యా, నాకు ఉద్యోగం కావాలయ్యా, నాకు ఇల్లు కట్టబడాలయ్యా, నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, వీటి కోసం ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నావు. కానీ అయ్యా నా బంధువులు నశించిపోతున్నారు, వాళ్ళని రక్షించాయని ఒక్క రోజు నా ఉపవాసం ప్రార్థన చేసావా? ఒకసారి ఆలోచించు. రక్షించబడిన కాడి నుంచి రక్షించబడిన సంవత్సరాలు అవుతుందో నీ బంధువుల కోసం, నా బంధువుల కోసం, నా రక్త సంబంధిని కోసం ఒక్క రోజు నేను ఉపవాసం ఉన్నానన్న వారు చూసి గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అత్తయ్య గారు ఉన్నారు, దేవుని స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలి. ఇది తప్ప నా తోటి వారు రక్షించబడాలి. బట్టలు చింపుకొని మరి విడుస్తున్నాడు, అయ్యా నా ప్రజలు నశించిపోతున్నారు అయ్యా. చదువు మరొకసారి వచ్చిన మొర్దెకై ఏంటంట, తన బట్టలు చింపుకొని గోనె పట్ట తీసుకొని బూడిద పోసుకొని తన ప్రజల మీదకి వచ్చిన కీడు తన కీడుగా భావించుకొని ఏడుస్తున్నాడు. వాళ్ళ మీద కాదు వచ్చిన సమస్య, ఈరోజు నా మీదకి వచ్చి పడిన సమస్య. అంటే నా వంచుగా నేను బాధ్యతగా వారి కోసం ప్రయాసపడాలి. ప్రభు అడుగుతున్నాను నేను ఖచ్చితంగా. ప్రభు రాకడ సమయంలో ప్రభు వచ్చినప్పుడు, ప్రభు ఎదురు మనం నిలబడినప్పుడు నిలదీసి మరి అడుగుతాడు, ఏం చేస్తాను నీ బంధువుల కోసం? ఒకటి చెప్పు నాకు. ఈ ప్రజలు నశించిపోతున్నారు కదా, నీ ప్రజల మధ్య నేను రక్షించుకున్నాను కదా, నువ్వేం చేస్తావు? నీ ప్రజల కోసం ప్రార్థన చేసావా? ఉపవాసం ఉన్నావా? కనీసం వారికి రక్షణ సువార్త చెప్పగలిగావా? రేపు ప్రభువు నిన్ను అడిగితే నువ్వే సమాధానం చెబుతావు. ఎక్కడ తల తెచ్చుకున్నట్టు ఉండదు, ఎక్కడ మాట్లాడినట్టుగా ఉండదు. అక్కడ ఒకటి అంటాడు, కనీసం ఒక్కసారి అని చెప్పావా? కనీసం ఒక్కసారి నా గురించి పరిచయం చేసావా? మంచి సహోదరుడికి తెలుసు, పనికి వెళ్ళిందంటో నేను కొంత, సహోదరుడు కొంత, గమాలియల్ ఒకడు ఉన్నాడు అక్కడ అడిగినప్పుడు తను కొంత, మీ ముగ్గురు కలిసి కొంత వేసుకొని వాల్ పోస్టర్స్ కొట్టించాం. ఈ రోజు మీరు ఆ ముచ్చింతాల లేక పెనగంచుకోవాలి అనిగినప్పుడు ఆ గ్రామాల్లో చూసి మీకు అక్కడక్కడ పోస్టర్లు పడతాయి. కొంతమంది నచ్చని వారు చించేశారు వాటిని, కొంతమంది నచ్చని వారు చించేశారు. సొంత డబ్బులు వ్యయపరిచి ఒక్కళ్ళన్నా ప్రభు తెలుసుకున్న ఆలోచనతో కొన్ని పేపర్స్ ముద్రించి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నమ్ముకుని నీ పాపాలు క్షమించబడతాయి, యేసుక్రీస్తు నమ్ముకుని నువ్వు నరకులు తప్పించబడతాయి, ఇలాంటి వాటన్నిటిని కూడా ప్రింటింగ్ చేసి ఆయా గోడలు కట్టించడం జరిగింది. హల్లెలూయా.
దేనికి నా ఇంత ప్రయాస? నిద్ర లేకుండా, నీళ్లు లేకుండా, సరిగా సమయం గడప కుటుంబం. ఎందుకు ఇంత ప్రయాస అంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరిచి లోకానికి మనం వెలుగుగా ఉండాలని, చీకటి నడుస్తున్న ప్రజలకు వెలుగును చూపించాలని మనల్ని ఒక వెలుగుగా వెలిగిస్తే ఆ వెలుగు నీలోనే దాచిపెట్టుకుంటున్నావు. బైబిల్లో రాయబడింది, ఎవడను దీపం వెలిగించి కొంచెం కింద గాని మంచం కింద గాని పెట్టడం. ఎవడను కూడా తన దీపాన్ని వెలిగించి గుంట్లో దాచిపెట్టుకోడు. ఇంటిలో ఉన్న వారందరికి వెలిగివ్వడం కోసం దీపస్తంభం మీద పెడతాడు. దీపస్తంభం మీద ఎప్పుడైతే పెడతాడో అది ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగిస్తుంది. మరి నీ రక్షణ నీ వరకే దాచిపెట్టుకుంటున్నావు, నీలోనే దాచిపెట్టుకుంటున్నావు, నీ కొరకే దాచిపెట్టుకుంటున్నావు. నోవాహు గారి గురించి ఒక సేవకుడు ఇలా చెప్పాడు. దేవుడు చెప్పాడు, అయ్యా జలప్రళయం రాబోతుంది, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం నేను కురిపించబోతున్నాను. లోకంలో పాపం చేస్తున్న వ్యక్తులను బట్టి, లోకంలో ప్రజలు చేస్తున్న తప్పిదాలను బట్టి, లోకంలో మనుషులు చేస్తున్నటువంటి అక్రమాలను బట్టి లోకం మీదకి భయంకరమైన శ్రమ రాబోతుంది. ఆ శ్రమ నుంచి తప్పించుకోవడం కోసం, నీవును నీ కుటుంబాన్ని రక్షించబడడం కోసం ఒక ఓడ తయారు చేసుకో అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ చెప్పిన దాన్ని బట్టి నోవాహు గారు ఒక ఓడను తయారు చేసుకున్నాడు. ఓడను తయారు చేసుకుంటూ 120 సంవత్సరాలు ప్రకటించాడు అక్కడ ఉన్న ప్రజలకి. ఏమని? ఒకరోజు కాదు, మనం ఒక్కసారి చెప్తే సిరాకు పుట్టింది. వాడు వినట్లేదండి, వాడు ఎంత చెప్పినట్లేదండి, ఒక్కసారి మనకి ఇసుకొచ్చింది. కానీ నోవాహు గారు 120 సంవత్సరాల పాటు అక్కడ ఉన్న ప్రజలందరికీ బోధించాడంట. ఏమని? రే, నశించిపోతారా, జలప్రళయం రాబోతుందిరా, నరకంలో పడిపోతారా, ప్రభు ఉగ్రత మీదకి రాబోతుందిరా, రక్షించబడిందిరా, యేసుక్రీస్తు నిజమైన దేవుడురా, ఆయన నమ్ముకున్న వాడు నరకం నుంచి తప్పించబడతాడురా అని ఆ అక్కడ ప్రజలందరికీ కూడా నోవాహు గారు గలమెత్తి చెప్పాడు. నానా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనుకోమాక, నేను చెబుతున్నాను వాళ్ళు వినట్లేదు. ఒకవేళ నువ్వు చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వారి కోసం ఉపవాసాలు చేస్తున్నావు, వారికి చెప్పాల్సిన వార్త చెబుతున్నావు, అయినా సరే వారు మారట్లేదు. ఈ రోజున విత్తే విత్తనం ఒకరోజు ఖచ్చితంగా మొలుస్తుంది. ఈ రోజు వారి కోసం చేస్తున్న ప్రార్థన దేవుడి అర్థం చెడు ఖచ్చితంగా ఒక రోజున ఫలిస్తుంది. అది డేవిడ్ బ్రెయినార్డ్ అనే సేవకుడు తన యవన కాలంలో 20 సంవత్సరాల వయస్సులోనే ప్రభు సేవకు సమర్పించుకొని రెడ్ ఇండియన్స్ మధ్యలోకి వెళ్ళి సేవ చేయడం ప్రారంభించాడు. డేవిడ్ బ్రెయినార్డ్ అనే సేవకుడు తన 20వ సంవత్సరంలో దేవుని సేవకు సమర్పించుకొని రెడ్ ఇండియన్స్ మధ్యలోకి వెళ్ళి సేవ చేయడం ప్రారంభిస్తే తన 29 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఎంతగా వారి కోసం ప్రార్థన చేశాడు. ఎంతగా దేవుడు మోకాళ్ళు అరిగిపోయేటట్టు ప్రార్థన చేశాడు. ప్రతిరోజు ఆ రెడ్ ఇండియన్స్ రక్షించబడాలయ్యా, ఈ ప్రాంత ప్రజలని తెలుసుకోవాలయ్యా, ఈ ప్రాంత ప్రజల నడకలో పడిపోకుండా వెలుగులోకి రావాలయ్యా, అయ్యా చీకటి మార్గాలు సత్యమైన మార్గాలకు రావాలని ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని సన్నిధిలో ఆ ప్రాంత ప్రజల కోసం ప్రార్థన చేసేవాడట. ఉపవాసాలు చేసి సమయానికి తినక వారి కోసం ప్రయాసపడాల్సిందే ప్రయాసపడి తన 29వ ఏటలో చనిపోయాడు. గట్టిగా సేవ చేసిన 2 సంవత్సరాలు, 20వ ఏట సేవకు వచ్చాడు, 29వ ఏట చనిపోయాడు. 9 సంవత్సరాలు కరెక్ట్గా సేవ చేశాడు. ఆ రోజున ఆ సేవకుడు చేసిన ప్రార్థన ఈ రోజున రెడ్ ఇండియన్స్ మొత్తం రక్షించబడేలా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. తన బతుకున్నప్పుడు చూడలేకపోయాడు తన ప్రార్థనకు జవాబు, కానీ తను చనిపోయిన తర్వాత దేవుడు అద్భుతమైన రీతిలో ఆ ప్రాంత ప్రజలందరినీ రక్షించాడు. నాన్న, ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రార్థన, ఈ రోజు నువ్వు పడుతున్న ప్రయాస, ఈ రోజు నువ్వు చెబుతున్న బోధ, ఈ రోజు నువ్వు చూడలేకపోవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా దేవుడు కార్యం చేసి చూపిస్తాడు. అయ్యా, నేను ఎంత ప్రార్థన చేస్తాను, ఆ కుటుంబం రక్షించబడట్లేదయ్యా, నీ వంతుగా నువ్వు చేయి, దేవుడు చేసిన కార్యం దేవుడు చేస్తాడు. అయ్యా, నేను ఎంత ప్రయాసపడినా ప్రతిఫలం చూడలేకపోతున్నానయ్యా, ప్రయాసపడాల్సిన నువ్వు ప్రయాసపడు, దేవుడు చేయాల్సిన కార్యం దేవుడు చేస్తాడు. నీ బాధ్యత ఒకటే,
చెప్పాలి లేక చేయాలి, అంతే. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. మొట్టకాయలను గొప్ప లక్షణం ఏంటి తెలుసా? తన ప్రజలు నశించిపోతున్నారని తెలిసేసరికి బట్టలు చింపుకొని మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? తన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా నా వారు అనుకున్నాడు కాబట్టి. మొదటగా ఏమనుకున్నాడు? వీళ్ళందరూ కూడా నా వాళ్ళు. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్పగలను ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను. 2019లో చేసిన ప్రార్థన నాకు ఈ రోజున 3 ఎవరొస్తున్నాయి దేవుడి 4 ఎవరొస్తుంది. హల్లెలూయా. తమ్ముడికి ఆ రోజున ఇక్కడ గుర్తుందో లేదు, తమ్ముడు గుర్తుందో లేదో, ఉపవాసం చేస్తున్నాను ఇక్కడ కూర్చొని ప్రతి నెల 2 రోజులు 2019 సంవత్సరంలో ప్రతి నెల 2 రోజులు ఉపవాస ప్రార్థన నుండి ఇక్కడ ప్రార్థన చేస్తున్న ఒక రోజు తమ్ముడు దీనికి ఇక్కడ పని మీద వచ్చాడు. తమ్ముడితో ఒక మాట చెప్పారు, ఇక్కడ రాని ఇక్కడ కూర్చోబెట్టాను. ఇక్కడ కూర్చోబెడతాను ఒక మాట చెప్పాను, ప్రభువు నమ్ముకొని ప్రభు మందిరానికి రావచ్చుగా, కుటుంబం అంతా రక్షించబడితే చాలా సంతోషంగా ఉంటుంది అని ఆ రోజు చెప్పాను. తమ్ముడు చూద్దాం, దేవుడు కృప చూపిస్తే రక్షించబడతాను. ఆ రోజు చెప్పిన మాట దేవుడు ఈరోజు జరిగించాడు. తను ఒకడే కాదు, తనతో పాటు తన భార్య కూడా రక్షించబడ్డా దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మనం ఈ రోజు విత్తనం ఒకరోజు ఖచ్చితంగా ఫలిస్తాము నాన్న. ఏదో ఒక రోజు దేవుడు కృప చూపిస్తాడు. ఈ ప్రాంతాన్ని అంతా దేవుడు రక్షించును గాక. హల్లెలూయా. ఈ ప్రాంత ప్రజలు దేవుడిని తెలుసుకునేదురు గాక. ఈ ప్రాంతంలో ప్రతి బిడ్డ దేవుని మార్గంలోకి వచ్చుదురు గాక. యేసుక్రీస్తు నిజమైన దేవుడిని ప్రతి ఒక్కరు గ్రహించుదురు గాక. నశించిపోతున్న మార్గంలో నుంచి రక్షించబడే మార్గంలో ప్రతి ఒక్కరు వచ్చుదురు గాక. నరకంలో పడిపోయే మార్గం నుంచి పరలోకంలోకి వచ్చే మార్గంలో చేర్చబడుదురు గాక. ఆ రీతిగా దేవుడు కృప చూపించును గాక. ఈ రోజు నేను అంటాను, దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. మొదటకై తెలిసింది నా ప్రజలకు కీడు రాబోతుంది. మొదటగా ఈ రోజున ప్రజల మీద కీడుస్తున్నా గుర్తించలేకపోతున్నారు. బాబు, ఒక కరోనా తప్పించుకున్నా, 2వ కరోనా తప్పించుకున్నా, 3వది కూడా వస్తే తప్పించుకునే మార్గం లేదు. దేవుడు శ్రమ తీసుకొచ్చి పెడుతున్న మానవుడికి ఇంకా బుద్ధి రావట్లా. మనుషుడు ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు. అయ్యో, ఎంతగా భక్తి చేస్తున్నా, ఎంతగా మేము చేస్తున్నా, ఎంతగా నడుస్తున్నా, దేవుడు ఎందుకని శ్రమ తీసుకొస్తున్నాడు అంటే నువ్వు ఇంకా రక్షించబడే మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నావు. రక్షించబడాలి, ప్రభువుని తెలుసుకోవాలి. హల్లెలూయా. చూసినప్పుడు తినలేదు ఈరోజు నేను అంటాను, మొదటగా ఎలాంటి హృదయం నీకుందా? భారభరితమైన హృదయం, భారంతో కూడిన హృదయం నీకుందా? తన ప్రజలు రక్షించబడాలని, తన ప్రజలు నశించిపోకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. హల్లెలూయా. 2వది ఎవరు? ఎస్తేర్. 4వ అధ్యాయం 16వ వచనం. నీవు వెళ్ళి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనిగత్తెలను కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన ప్రజలు నశించిపోతున్న రోదన చేశాడు మొర్దెకై. ఆ ప్రజలను రక్షించడానికి ఏదో ఒక మార్గం తెరవాలని దేవుడి సన్నిధిలో ఉపవాసాన్ని ఏర్పాటు చేసుకుంది ఎస్తేర్. ఆయనేమో ప్రజల కోసం బాధపడితే ఆ ప్రజలు రక్షించబడే మార్గం కోసం ఎస్తేర్ బాధపడుతుంది. హల్లెలూయా. యూదులందరూ నశింపజేయాలి. ఎవరు? హామాను గారు. ఆ హామాను పడినటువంటి కీడు నుంచి ప్రజలు తప్పించాలని రోదన చేసినోడు మొదటపై అయితే ఆ మార్గం కోసం ప్రయాసపడే బాధ్యత కలిగిన వ్యక్తి ఎస్తేర్. నా కోసం ఉపవాసం ఉండండి, నేను కూడా మీకోసం ఉపవాసం ఉంటాను. దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు కార్యం జరిగిస్తాడు. బాబాయ్ మొత్తకాయ బాబాయ్, నా కోసం ఉపవాసం చేయండి బాబాయ్, నేను కూడా మీకోసం ఉపవాసం చేస్తాను.
ప్రోత్సాహపరుచుకుంటున్నావు ఎప్పుడైనా నీ తోటి వారిని, తోటి విశ్వాసిని, తోటి సంఘ బిడ్డని? అమ్మా, మన సంఘం కోసం ఉపవాసం చేద్దాం, మనందరం కలిసి సంఘ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం, మనందరం కూడా మందిరం కోసం, మందిరం కట్టబడిన ఉపవాసం చేద్దాం. ఎప్పుడైనా ప్రయాసంలో నేను ఎప్పుడైనా తోటి విశ్వాసులు ప్రోత్సాహపరుచుకున్నావా? 7 సంవత్సరాల నుంచి పరిచయం జరుగుతుంది, ఎందుకు కట్టబడట్లేదు మందిరం? 7 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచయం జరుగుతుంది, దేవుడు ఎందుకని కృప చూపించట్లా? 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతగా ప్రయాసపడి ప్రార్థన చేస్తూ ఉపవాసం వేస్తున్నామే, దేవుడు ఎందుకని మా జీవితంలో కార్యక్రమం ప్రోత్సాహపరచుకోగలుగుతున్నావా నీ తోటి విశ్వాసని? అమ్మా, ఉపవాసం చేస్తాం, మన క్షేమం కోసం ఉపవాసం చేద్దాం, మన సంఘం కోసం ప్రార్థన చేద్దాం, మన దేవుడి సంఘం కట్టబడాలని, సంఘంలో నూతన ఆత్మలు రక్షించబడాలని, నశించిపోతున్న వారందరూ కూడా సంఘంలో చేర్చబడాలని ఉపవాసం చేద్దాం. ఎప్పుడైనా తోటి విశ్వాసం ప్రోత్సాహపరుచుకున్నావా? ఇస్తే ప్రోత్సాహపరుస్తుంది. బాబాయ్, మీరు ఉపవాసం ఉన్నాను బాబాయ్, నేను కూడా ఉపవాసం ఉంటాను బాబాయ్, దేవుడే మార్గాలు తెలుసును గాక. ఇస్త్రీలో లక్షణం తెలుసా? ప్రోత్సాహపరుస్తుంది. తన ప్రజల క్షేమం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాయి, తన ప్రజలు రక్షించబడాలని ప్రయాసపడుద్ది. మనం చూపిస్తే ముగించేస్తాను. ఇది మాత్రం చాలా ప్రాముఖ్యం. 3ది చాలా ప్రాముఖ్యం. ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఆత్మీయ విషయం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న 2 విషయాలు కొంచెం ఆత్మీయమైన విషయాలు. ఇప్పుడు కూడా నేర్చుకోబోయేది ఆత్మీయ విషయం, కానీ ఇది నువ్వు సరి చేసుకోవడానికి. హామాన్ని దేవుడు గారు, క్షమించండి, హామాన్ని రాజు గారు సేనాధిపతిగా నియమించాడు. అతను ఏది చెబితే ప్రజలు అది చేయాలి, అతను ఏది రాసిస్తే ప్రజలు ఆ మార్గంలో, తను ఏ పన్ను విధిస్తే ఆ పన్ను ప్రజలు కట్టాలి. అంతటి స్థాయికి దేవుని మహాకృప బట్టి రాజుగా అంత స్థాయికి తీసుకెళ్ళాడు. ఓకే, ఇప్పుడు ఈ హామాను అనే వ్యక్తి రోడ్డు వెంబడి వెళ్తుంటే ఉన్న ప్రజలందరూ కూడా వంగి వంగి నమస్కారం చేస్తున్నారు, వంగి వంగి నమస్కారం చేస్తున్నారు. అయ్యా దండాలయ్య గారు, అయ్యారు దండాలండి, మా ఆయన దయ చూపించండి అయ్యా, మా మీద పన్ను తగ్గించండి అని ప్రతి ఒక్కరు కూడా వంగి వంగి దండాలు పెడుతుంటే మొర్దెకై మాత్రం నెట్ట నిలుగా నిలబడ్డా. నువ్వు ఎవడవైతే నాకేందిరా, నేను మాత్రం నా దేవుడికి తప్ప ఎవరికి నమస్కారం చేసేది లేదు. మేము యూదులము, ఎవరిని? మేము యూదులము, మేము మా దేవుడికి తప్ప ఇంకొకరికి నమస్కారం చేసేది లేదు. హల్లెలూయా. హామానుకున్న బుద్ధి ఏంటంటే అలిగే బుద్ధి. ఏ బుద్ధి? అలిగే బుద్ధి. ఎవడో ఏదో అన్నాడని, ఎవడో ఏదో చేస్తున్నాడని, ఎవడో ఒక మాట అన్నాడని తిండి తిప్పలు మానేసి బుద్ధి హామాను గారి. దాన్నే మన భాషలో మాట్లాడుకుంటూ అలగడం. ఒకవేళ నా దేవుడి పిల్లారా, ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, ఎవరో నీ గురించి ఏదో అంటున్నారని నువ్వు తిండి తిప్పలు మానేసావంటే హామానుకు పట్టిన దెయ్యమే నీ కూడా పట్టింది. ఎవరో ఏదో అన్నారని నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాటు చేసుకుంటావు. వెనకటికి ఆవిడ అన్నాడు, చెరువు మీద అడిగిందంట కొంగ. దేవుడా, చెరువు మీద అలిగిందంట కొంగ. ఎవడకు గాలిద్దే? చెరువుకి ఎవరు గాలిద్దా? ఎవరు ఆరోగ్యం పోవడది? చెరువురా. కొంచెం మనకేముండాలి? బుద్ధి ఉండాలి. ఎంత వాక్యం వింటూ, ఎంత ప్రార్థన చేస్తూ, ఎంతగా దేవుడు గడుపుతూ ఇంకా ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టకపోతే మనకు దెయ్యం పట్టింది. నాన్న, ఏం దెయ్యం అంటే హామానుకు పట్టింది దెయ్యం. హామానుకు పట్టింది దెయ్యం ఏంటంటే మొత్తకై నాకు నమస్కారం చేయలా, మొత్తకై నా మాట వినట్లా, మొత్తకై నన్ను అసలు పట్టించుకోవట్లా. వాడెవడో పట్టించుకోకపోతే నీకేమైందయ్యా? వాడేనంటే నీకేమైంది? వాడు నోరు, వాడిష్టం. కుక్క, వాడెవడో కుక్క
కుక్కతో సమానం అనుకుని పని నువ్వు చేసుకోరాదా? నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆమెతో, వాళ్ళ పిల్లలతో, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో నాకు రాజు ఎంత అధికారం ఇచ్చాడు తెలుసా, నాకు రాజుగారు ఎంత భోజనం పెడతాను తెలుసా, నాకు రాజుగారు ఎంత చేత తెలుసా, ఇవన్నీ ఎత్తినా సరే ఒకటి బట్టి నా మనసులో నెమ్మది లేదు. ఎవడాడంటే మొత్తకాయని బట్టి నా హృదయలో నెమ్మది లేదు. దేనికి నెమ్మది లేదంటే వాడు నాకు నమస్కారం చేయట్లా. నమస్కారం చేయనంత మాత్రం తిండి తిప్పలు మానేత్త. నమస్కారం చేయనంత మాత్రాన్ని నీ పదవిని నువ్వు అగౌరవపరుచుకుంటావా? నమస్కారం చేయనంత మాత్రాన వాడెవడో ఇదానంత మాత్రాన నీ ఆరోగ్యం నువ్వు పాడు చేసుకుంటే నీకే నష్టం. టెన్త్ ఫెయిల్ అయితే అమ్మోళ్ళు తిడతారేమని ఇంటికి వెళ్ళకుండా మధ్యలో పురుగుల మంది వచ్చి తాగి తెచ్చిపోయిందట. అర్థమవుతుందా? 10th ఫెయిల్ అయితే అమ్మోళ్ళు యాడ్ నుండి తిడతారేమో అని మధ్యలో వెళ్ళేటప్పుడు డబ్బులుంటే ఒక పురుగు మంది ఒకటి వరకు తాగి చచ్చిపోయిందంట. ఎవరికి నష్టం నాన్న? ఈ సంవత్సరం ఫెయిల్ అయ్యావు, వచ్చే సంవత్సరం పాస్ అవుతాను కానీ ఒక 4 మాటలు అంటారు. ఎవరిని? తల్లిదండ్రులు కాబట్టి ఆ మాత్రం తిడతారు, ఆ మాత్రం అంటారు. తల్లిదండ్రులు కాబట్టి ఆ బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళంత మాత్రాన నువ్వు చచ్చిపోతే ఎవరికి నష్టం? 4 రోజులు ఎడుతారేమో, ఫోటో దాన్ని వేస్తారు, మర్చిపోతారు. నీ జీవితం పాడైంది బాబు, నీ జీవితం పాడైంది నానా. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, కొంగలిగినంత మాత్రం చెరువుకేమి ఒరిగేది లేదు. కాలే కడుపు ఎవరిది? కొంగదే, చెరువు కాదు. చెరువు చల్లగా నిమ్మడంగా నెమ్మదిగా ఉంటుంది, ఇది అల్లాడిపోతుంది. నువ్వు హామాన్లా ఉంటామో లేకుంటే ఎస్తేరు మొర్దెకైలా ఉంటావు. ఒకసారి చాలా మంచిది. మొర్దెకై తన ప్రజల కోసం ప్రయాసపడుతున్నాడు, ఎస్తేరు తన ప్రజలు రక్షించబడడానికి మార్గాన్ని వెతుకుతుంది. హామానేమో ఎవరో నమస్కారం పెట్టలేదు, తిండి తిప్పలు మానేసి ఇంటికెళ్ళి ఎడుగుతున్నాడు. అంతమంది పెడుతున్నారు నీకు నమస్కారం, వాడొక్కడు పెట్టినంత మాత్రం నీ ఆస్తి కరిగిపోతుందా? ఎంతమంది గౌరవిస్తున్నారు నిన్ను, ఆ ఒక్కడు గౌరవించకపోతే నీకు ఏమైంది? ఎంతమంది నీ మాట విలువిస్తున్నారు కదా, ఆ ఒక్కడ మాట విలువపోతే ఏమైంది? ఎంతమంది నువ్వు చెప్పినట్టు నడుస్తున్నారు కదా, ఎంతమంది నీకు ప్రేమిస్తున్నారు కదా, ఎంతమందిని గౌరవిస్తున్నారు కదా, ఎంతమంది నీకు విలువిస్తున్నారు కదా, వీళ్ళందరూ విలువిస్తున్నారు. దీన్ని బట్టి సంతోషించకుండా వాడెవడో ఏదో అన్నాడని వాడిని బట్టి బాధపడితే ఎవడ కష్టం? బుద్ధి జ్ఞానం ఉంటే అలాంటి పనులు నువ్వు చేయ. నీకు బుద్ధి లేదు, ఏం లేదు, బుద్ధి లేదు నీకు. ఇంకా మంచిగా మాట్లాడే సిగ్గు లేదు. కొంచెం ఆలోచిస్తే ఆత్మీయ జీవితం ఎడిపోతుంది, నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నీలాగా జోసఫ్ మార్కుంటే ఈరోజు సేవ చేయలేడు. నీలాగా ఎవరేదో అంటున్నారని జోసఫ్ కూడా ఇలాగుంటే ఈరోజు సేవ చేయలేడు. హల్లెలూయా. చిన్న స్టోరీ చెప్పేసి ముగించేస్తాను. చెప్పాను, గతంలో ఒకసారి చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన గారు గుర్రాన్ని పెంచుకుంటున్నాడు. ఒక మంచి గుర్రాన్ని పెంచుకుంటాడు. దేనికి పెంచుకుంటున్నాడంటే ఆ ఊర్లో గుర్రం రేసులు బాగా జరుగుతాయి. ఆ గుర్రం రేసులో బాగా గెలవాలి, ఆ గుర్రం బాగా పరిగెత్తాలి, నాకు మంచి ప్రైజ్ రావాలన్న ఆలోచనతో గుర్రాన్ని పెంచుకుంటా ఉన్నాడు. మంచిగా ఇంకా గుగ్గిళ్ళు, రోజు దానికి తినే తిండి, దానికి పానీయం అంతా బాగా పెడుతుంది. అది బాగా బలిసి కొవ్వు పెట్టి బాగా బలిసి కొవ్వు పెట్టి ఒళ్ళు మందమైంది. ఇప్పుడు గుర్రానికి ఏమైంది? ఒళ్ళు కొంచెం మందమైంది. మరి అంతే, ఎక్కువ తింటే మందం అవుతుంది. నేను తినాలా నా భార్యకి హాస్పిటల్ చూపిద్దామని వెళ్ళాను. నా భార్యని హాస్పిటల్ చూపిద్దామని వెళ్తే కొంచెం ఫస్ట్ ఆపరేషన్ అప్పుడు కొంచెం ఒళ్ళు వచ్చింది. నేను అనుకుంటున్నాను నా భార్య కొంచెం 80 కేజీలు ఉంటుంది అనుకున్నాను. లేదు, ఒక 80 కేజీలు ఉంటుంది. అసలు ఈ రోజు చూద్దామని ఆలోచన కాట ఎక్కించా, 54 ఉంది.
హల్లెలూయా. ఎంత? 54 ఉంది. మా 54 నేనే 40 అనుకున్నాను. ఎక్కువ చూసాక 70 తిరిగింది. ముందు 70. దేవుని స్తోత్రం కలిగి కాక. ఒకేసారి తిరిగింది 75 వచ్చింది. వామ్మో, సంవత్సరంలోనే 5 కేజీలు పెరిగా. దేవుని స్తోత్రం కలిగి కాక. 2020లో 65, నేను చూసాక 70 పెరిగా. దేవుని స్తోత్రం కలిగి కాక. కొంచెం తినేసరికి కొంచెం ఒళ్ళు మందమైంది. దేనికి? గుర్రానికి. రేసింగ్ పోటీ దగ్గర రేపు తెల్లారితే రేసింగ్. మనడు మంచిగా బొమ్మ తడుతున్నాడు, నువ్వు బాగా పరిగెత్తాలి. ఏదో పేరు పెట్టిండు, జిమ్మియో బమ్మియో టామీ ఏదో పేరు పెట్టిండు. జిమ్మి నువ్వు బాగా పరిగెత్తాలి, దాన్ని ప్రోత్సాహపరుస్తుంది, దాని పుస్తకాలు పెడుతున్నాడు. వెళ్లే ముందు కూడా దాన్ని గుగ్గిలు పెట్టినాడే. రేస్కి వెళ్ళేటప్పుడు కూడా గుగ్గిలు పెట్టాడు. ఏడకి చెప్పు ఒళ్ళు మందంతో. అసలు ఏ ఒళ్ళు మందో దానికి తోడు ఇంకొచ్చి కడుపు పెడితే అసలు ఉడికిద్దా? ఫస్ట్ రావాలి నువ్వు ఆలోచించు. దానికి మేపి 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 సగం డబ్బులు బాగొట్టుకున్నాడు. కనీసం సెకండ్ కూడా రాలేదు. 10వ ప్లేస్ లో వచ్చి దానికి స్థానం మండిపోయింది. హల్లెలూయా. దీనికి ఏడవైంది, మండిపోయింది. ఆహా, నేను ఎంత పోషిస్తే, నేను ఎంతగా ప్రయాసపడితే, నీకోసం ఎంతగా ప్రార్థన చేస్తే, నీకోసం ఎంతగా భోజనం పెడితే నన్ను గెలిపించవా? నేను ఈ రోజు ఏం చేస్తాను చూడని కొక్కిరిని ఒక దగ్గర పిలిపించిండు. కొక్కిరిని ఒక పిలిపించిండు, గుండ తీసిండు. అది 3 పెట్టేంత గుండ తీసిండు. మెరుపని కొక్కిరిని పంపించిండు. మెరుపని కొక్కిరిని పంపించిండు. అమాంతాన్ని నెట్టిండు గుర్రాన్ని. దేంట్లో? గుంటలో నెట్టిండు. అదేమో సిగిలెత్తా ఉంది గుంటలోకి వెళ్ళి కూడా. నువ్వు ప్రయాసపడతాయి, నన్ను ఓడిపిస్తావా, నన్ను ఓడగొడతావా, నీకు అంత చూస్తావు, చచ్చిపో చచ్చిపో చచ్చిపోయి దాన్ని నిండా విప్పేసరికి మళ్ళీ చూసరికి పైన ఉన్నది. హల్లెలూయా. ఏమైంది? దాన్ని చంపేద్దాం, సజీవ సమాజం చేద్దాం అని ఆలోచన దాని మీద మట్టి వేసి వేసి వేసేది వెనక తిరిగి చూసేసరికి మళ్ళీ పైన ఉంది ఆ గుర్రం. ఏం జరిగింది అంటే ఈయన వేసే పారంతా కూడా దులుపుకుంటుంది, వేసే మట్టి అంతా కూడా దులుపుకుంటుంది, వేసే ప్రతి పారం దులుపుకుంటుంది. దులుపుకొని పైకి వచ్చింది. దీని ద్వారా మనం నేర్చుకునే మాట ఏం తెలుసా? మనల్ని అంటున్న వారి మాటలు, మన మీదకి వస్తున్న నిందలు, మన మీదకి వస్తున్న అవమానాలని మనం దులుపుకుంటే గానీ పైకి రాలేము. దులుపుకోవడం నేర్చుకుంటే మనం పైకి వస్తాం. ఎవరైనా అంటున్నారా, సూటిపోటి మాట్లాడుతున్నారా, దులుపుకో. అలాగే మాకు ఎవరైనా అవమానిస్తున్నారా, దులుపుకో. ఎవరైనా నిందిస్తున్నారా, దులుపుకో. ఎవరైనా అనకూడని మాట్లాడుతున్నారా, దులుపుకోవడం నేర్చుకో. దులుపుకుంటేనే పైకి వస్తావు. లేకపోతే నీ జీవితం ఆ గుంటలోనే ఉంటుంది, పైకి రాలేదు. హల్లెలూయా. హామానుకు పట్టింది ఒకవేళ ఎక్కువ పెట్టింది ఒకసారి ఆలోచిస్తే చాలా మంచిది. హామానుకు పట్టింది ఏమిటంటే, ఎవడో నమస్కారం చేయలేదని, ఎవడో నా మాట వినట్లేదని, ఎవడో నన్ను అంటున్నాడని ఇంటికి తన తోటి వాళ్ళందరూ చెప్పుకొని అన్నం నీళ్లు మానేసి కన్నీళ్లు పడమే పడుకుని ఎడుతున్నాడు. తప్పున్నాను, నువ్వు ఒక ఆత్మీయుడివి, నాకు ఒక ఆత్మీయురాలివి. ఆత్మీయులకు తగనిది అలగడం అది మంచి పద్ధతి కాదు. నాకు నా భార్యకి తెలిసిన ఒకటే, ఎన్ని గొడవలైనా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందు తింటాం. హల్లెలూయా. ముందు మాకు తెలిసిన ఒకటే, తింటాం. తిట్టుకోవడానికి కోరుకుంటారు కండి. హల్లెలూయా. తిట్టుకోవడానికైనా ఓపుకుంటారు కనీసం. మరి తిట్టుకోవాలంటే ఏం చేయాలి? ఓపుకుంటారు. ఓపుకుంటారంటే తినాలి. తెలుస్తాం. ఎన్నైనా ఉన్నాయి, కొండలు లేచిపోతాయి. తర్వాత సంగతి ఏదైనా అంటాను. మన జీవితంలో పట్టించుకోకూడదు, ఇతరుల మాటలు పట్టించుకోకూడదు. పట్టించుకుంటే మాత్రం నువ్వు అక్కడే ఉంటావు. కుక్క వాడు ఒకటే అనుకుంటే మాత్రం పైకి వెళ్తావు. నేను కూడా ఆ కుక్కతో నేను కూడా అక్కడే ఉంటా మాత్రం అక్కడే ఉంటావు, పైకి రాలేదు. మనం ఎవరిలో ఒకసారి పరీక్షించుకుంటే చాలా. మొర్దెకైలాగా నీ ప్రజల కోసం ప్రయాసపడతావో, ఎస్తేరులాగా నీ ప్రజలు రక్షించబడే మార్గం కోసం ఉపవాసం ఉంటావో, లేక హామానులాగా తిండి తిప్పలు మానేసి అలిగి కూర్చుంటావో నీ ఇష్టం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములైన స్తోత్రములైన స్తోత్రం ప్రభు, స్తోత్రమయ 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి,
దయగలిగిన రాజా మహోన్నతుడానికి వందనాలు. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నామాట. ఎవరెలా ఉంటున్నావు? మొర్దెకైలాగా నీ ప్రజలు నశించిపోతున్నారన్న భారం నీలో ఉందా? ఎస్తేరులాగా నీ ప్రజలు రక్షించబడాలన్న మార్గం కోసం ఉపవాసం ఉండేటువంటి ఆత్మీయత నీలో ఉందా? లేక హామానులాగా ఎవరో ఏదో అంటున్నారని, ఎవరు ఎలా మాట్లాడుతున్నారని తిండి తిప్పలు మానేసి ఈ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి లక్షణం ఉందా? ఎవరిగా ఉన్నావు ఒకసారి ఆలోచించి రోజున. అలాగే తిండి తిప్పలు మానేసినటువంటి హామాను గురి తీయబడ్డాడు. ప్రజల రక్షణ కోసం ప్రార్థన చేసి రోదన చేసేటువంటి ఎస్తేరు మొర్దెకై రాజ్యం యొక్క ఉన్నత స్థానంలోకి వెళ్ళారు. ఏ స్థితిలో ఉంటారో ఒకసారి ఆలోచించుకో. ఎటువంటి స్థితిలోకి వెళ్తావు ఒకసారి ఆలోచించు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వెందుకు నా పాడు చేసుకునేది? దేవుడు ఎంత మంచి స్థితిని ఇచ్చాడు నీకు, ఎంత మంచి ఆత్మీయత ఇచ్చాడు, ఎంత మంచి ప్రార్థన ఇచ్చాడు, ఎంత మంచి గౌరవం ఇచ్చి, ఎంత మంది విలువనిచ్చాడు. వీటన్నిటిని విడిచిపెట్టి ఎవరో ఏదంటున్నారని నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటేలా? మార్చుకైనా దేవుడిని ఎదగడానికి ప్రయత్నించి, దేవుడికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించి, దేవుడి ఈ రోజు నీ హృదయాన్ని సరిచేయాలి. దేవుడిని ఈ రోజు నీ హృదయాన్ని కడగాలని ఆలోచనతోనే తన సేవకు నిలబెట్టి ఈ రోజు మాట్లాడుతున్నాడు. మార్చుకుంటావో లేక ఇంకా అదే స్థితిలో జీవిస్తావో దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఒకటి మాత్రం చెబుతాను ఈ రోజున, మార్చుకుంటే బాగుపడతావు, మార్చుకుంటే ఉన్నత స్థానంలోకి వెళ్తావు, మార్చుకుంటే ఎస్తేరులాగా గొప్ప ఉన్నతమైనటువంటి దేవుని దగ్గరగా జీవించి గొప్ప కృపను పొందుకుంటావు. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. చెప్పబడిన ప్రతి మాటను నా మా హృదయాల ఫలభరితంగా బలంచండి. విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి, నీ కృపను నడిపించండి అయ్యా. చెప్పబడిన వాక్యానుసారంగా మీరు నడిచినట్లుగా సహాయం దయచేయమని, కృప చూపించమని, ప్రియుడును రక్షకుడని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, ప్రవేశనామ సంపూర్ణ జయం కలుగును గాక. ఆమె హల్లెలూయా. మీ అందరికి వందనాలు. ప్రార్థన ముగించబడింది.